మీకు శనగపప్పుతోని కట్టుచారు అనేది చెప్తానండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. మామూలు రసం కన్నా ఇలాగ శనగపప్పుతోని చారు చేసుకుంటే బాగుంటుంది. శనగపప్పు అనేది శుభ్రంగా కడిగి 1 గంట సేపు అనేది నానబెట్టి కుక్కర్లో వేసి ఓ 3 విజిల్కి పెట్టుకోవాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత పప్పు అనేది ఇలా మెత్తగా ఉడికితే సరిపోతుంది. పప్పుకి పప్పు, వాటర్కి వాటర్ తీసి పక్కన ఉంచుకోవాలి. పోపుకి చూద్దాము. జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లిపాయ మెత్తగా చితగొట్టి వేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, పోపులు, కొంచెం ఇంగువ అనేది వేసి పోపు పెట్టుకోవాలి. మీకు కావాలంటే ఒక టమాటా కూడా వేసుకోవచ్చు. ఇందులోనే శనగపప్పు తాలూకా వాటర్ అనేది వేసుకోవాలి. ఈ శనగపప్పు అనేది మెత్తగా మెదిపి దీన్ని కూడా వాటర్లో వేసుకోవాలన్నమాట. ఇందులోనే రుచికి తగ్గ చింతపండు వేసాను. మీకు కావాలంటే చింతపండు రసం కూడా వేసుకోవచ్చు. సాల్టు, పసుపు, కొంచెం కారం, ధనియాల పొడి వేసి బాగా మరగనివ్వాలి. లైట్గా బెల్లం అనేది వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దించే ముందు కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది.